హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ నిన్న జరిగిన ఇష్యూ పైన రియాక్ట్ అవుదామని. అంటే లైక్ ఈ జనరేషన్లో ఎలా ఉందంటే యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ వాడటము, వల్గారిటీగా మాట్లాడడము, ప్రాంక్ ఛానల్స్ అనే చెప్పి ఆ ప్రాంక్ ఛానల్స్ని వల్గారిటీ చూపించడము. సో వల్గారిటీ ఎక్కువైపోతే ది మోర్ వ్యూవర్షిప్ అండ్ ది మోర్ రెవెన్యూ సంపాదించుకోవడం, ఇలా తయారైంది యూట్యూబ్ ప్లాట్ఫామ్. మనం గమనిస్తే ఎక్కడైనా సరే యూట్యూబ్ ప్లాట్ఫామ్ సరిగ్గా వాడుతున్నారు ఈ రోజుల్లో. ఒక బ్యాడ్ థింగ్ని అట్రాక్ట్ చేసే విధంగానే యూట్యూబ్ అనేది తయారైంది. సపోజ్ మనం ఒక ప్యూర్ కామెడీ విత్ నో వల్గారిటీ ఆ రోజుల్లో చూసేవాళ్ళం. సో ఈ జనరేషన్లో చూడలేకపోతున్నాం. అట్ ది సేమ్ టైం మనం బ్యాడ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాం కాబట్టి ఇలాంటి నీతి మాలిన వ్యక్తులు నిన్న పి హనుమంతు చేసిన వీడియో అనేది నేను చూశాను, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ది. నేను వాళ్ళవి చాలా వీడియోస్ చూశాను, బట్ నిన్న చూసిన వీడియో ఏదైతే ఉందో మైండ్ సెట్ ఏందో అర్థమవుతుంది. సో వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎంత రూత్లెస్గా మారిందంటే ఏదైనా కాంటెంట్ చేయొచ్చు వెనకున్న బ్యాక్గ్రౌండ్ అనే ఉద్దేశం ఎప్పుడైతే మదం అనేది ఎక్కువైందో, అలాంటివి ఉన్నాయి అని చెప్పి వెర్రవిగా వెదవలకి ఏదో ఒక రోజు దించేస్తుంది. కర్మ ఎప్పటికీ ఎవరిని వదలకుండా ఉండదు. సో జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో ఏదైనా వాగుతాము, ఏదైనా చేస్తాము అని చెప్పి మీరు అనుకుంటే ఇట్స్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్. యూస్ ఇట్ వైస్లీ. మనల్ని చూసి వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్లాట్ఫామ్ అది. బెట్టింగ్ అని చెప్పి, వల్గారిటీ అని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్టు వాడడానికి అది ప్లాట్ఫామ్ ఉండేది. హ్యూమర్ అనేది దేనిపైన చేస్తున్నారు అనే దాన్ని కూడా మర్చిపోయే అంత మైండ్కి వాళ్ళు వెళ్ళారంటే ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్. మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అలాంటి కాంటెంట్స్ని. ఫస్ట్ మీరు స్టాప్ చేయండి. ఎలా చేయగలిగారు అనే దానిపైనే నేను ఆలోచిస్తున్నాను. ఎలా చేయనిస్తున్నారు ఇప్పుడున్న యువత ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ని ఎలా వాడుతున్నారో మీరు చూస్తే అర్థమవుతుంది. నేను ఎన్నో ఏళ్ళ ముందర యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను నాట్ ఈవెన్ క్లోజర్ టు 500 సబ్స్క్రైబర్స్. కేవలం ఇది ఏదో నేను 500 సబ్స్క్రైబర్ నుంచి 1K 2K 50K 1 lakh సంపాదించుకోవడానికి నేను ఏమన్నా రాంగ్ కాంటెంట్ని చూస్ చేసుకున్నానా? కాదు. మనం చేసుకున్న యూట్యూబ్ ఛానల్ పైనే మనం ఇట్స్ ఎ లెర్నింగ్ లెసన్. మెల్లగా నేర్చుకుంటాము, బట్ చేసే పద్ధతిలో మారదు. రాంగ్ కాంటెంట్ని చేసి వ్యూవర్షిప్ తెచ్చుకోవాలని, డబ్బులు సంపాదించాలని మనకి ఆ కోరిక అనేది ఎప్పుడైతే పుడుతుందో దాదాపు అలాంటి యూట్యూబర్సే తయారవుతారు. క్రియేటివిటీని బయట పెట్టండి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది మేక్ యువర్ ఓన్ కాంటెంట్ ఇన్ యువర్ యూనిక్ వే. యూట్యూబ్లో అన్ని రకాలు ట్రై చేయండి. యూస్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే, నాట్ ఇన్ ఏ వల్గర్ వే. ఓకే, అలా చేసి యూట్యూబ్లో నేను ఇది సాధిస్తాను, అది సక్సెస్ కోసం ఏదైనా బరితెగిస్తారా? అంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, ఆ సక్సెస్ ఒకటి అవ్వాలని చెప్పి ఏదైనా చేస్తారా? అలా తయారైపోయింది ఇప్పుడు యూట్యూబ్. అంటే రాగానే రీచ్ పోవాలి, రాగానే ఇక్కడికి పోవాలి అని చెప్పి బూతులు పెట్టేసి వీడియోలు చేస్తే అయిపోద్దా చెప్పండి. చెడుకు అట్రాక్ట్ అవ్వద్దు, మంచికి మనం వాల్యూ ఇవ్వాలి. ఓకే, ప్రాపర్గా కాంటెంట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి వీలైతే. అంతేగాని ఇలాంటి వద్దులే, మళ్ళీ మనం మాట్లాడితే బాగోదు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళు బయటకు వస్తారు. ఎంతకంటే అంతకి హీనంగా మాట్లాడేవాళ్ళు, ఏం మాట్లాడుతున్నామో తెలియని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. యూట్యూబ్ అనేది మనకి మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఎలా వాడుకోవాలనేది మన చేతిలో ఉంటుంది. అండ్ స్టిల్
అది యువతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. నిన్ను చూసి 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి మనం చేసే కాంటెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సైనింగ్ ఆఫ్ అనుసరగా. యో.